హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చికెన్ నూడిల్స్ చేయబోతాను. సగం చేసిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీద్దామని. ఇప్పటికే ఉప్పు కారంతో పాటు మసాలా లైట్గా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని, మెంతాకుంటే వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి. మంచిగా అలాగా చూసారా, ఎలాగా గరిటతో ఎగరేస్తున్న పైకి అయితే నూడిల్స్ మొత్తం బాగా కొలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ఎలా పడితే అలా కలిపకుండా అలా నీట్గా కలుపుకొని ఇలా బాగా ఎగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెష్గా చూసారా, ఫ్రెష్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. మీకు ఏది ఆయిల్ అందుబాటులో ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చు. మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కలర్ కోసం అయితే కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. వేసుకొని అయితే మంచిగా ఈ విధంగా సూపర్లా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇంకా కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చూడండి అమ్మ కలర్ ఉంది కదా తమ్ముడు, చూసాక ఫ్రెండ్స్, మామూలు కలర్ లేదు చికెన్ నూడిల్స్ అయితే. చూస్తుంటే నోరు ఊరిపోయేటట్టు ఉంది కదా. మా వాడు కాపీ కూడా వేస్తాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ బండి పెట్టేది నేను భయం అవుతున్నా. నేనే చేసేది, మళ్ళీ ఎవరైనా అనుకుంటారని నేనే చూపిస్తాను. అలా పొగట్లు వచ్చకపోతే బాగోదని మళ్ళీ ఎవరు చేస్తారు అనుకుంటారు కాబట్టి చెప్తున్నాడు. నేనే ఎందుకు చేసింది నేను చెప్పుకున్నది ఆయన. ఇప్పుడు చూపించకపోతే ఎవడో చేస్తాను, చేసేది వీడియో తీస్తాను అనుకుంటారు. ఓన్ కంటెంట్ అని అనుకోరు కదా ఫ్రెండ్స్. అందుకనే నా ముఖం చూపించాల్సి వస్తుంది మీకు. ఈ వీడియో నచ్చితే కొద్దిగా కామెంట్ చేయండి. రోజుకు ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాం. రోజుకు రెసిపీ గురించి చెప్పాలి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా జనాలు వచ్చేస్తారు. థ్యాంక్ యూ. అటువైపు చూడబోతే మనం చెప్పులతో పడతారు కొన్ని రోజులకి. బాయ్.